we go. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ టెక్ టీవీ. గాయస్, ఈ వీడియోలో మనం బోట్ రాకర్స్ 333 మోడల్ నెక్ బ్యాండ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి నేను బోట్ వెబ్సైట్లో అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇది మనకి అమెజాన్లో అయితే అవైలబుల్లో లేదు. ఫ్లిప్కార్ట్లో అయితే బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది. బట్ ప్రైస్ అయితే 1600కి అయితే వస్తుంది. బట్ యాక్చువల్ ప్రైస్ బోర్డ్లో మనకి బ్లూ కలర్ నెక్ బ్యాండ్ అయితే 1600 ఉంది. అండ్ బ్లాక్ కలర్ అండ్ అదర్ కలర్స్ అయితే మనకి 1500లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ స్టాక్లో అయితే లేవు అనమాట. మీకు కావాలనుకుంటే మాత్రం ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ స్టాక్లో వచ్చాక అయితే తీసుకోవచ్చు. సో నేను వచ్చేసి బ్లూ కలర్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇది నాకు 1504 రూపీస్కి అయితే వచ్చింది. కూపన్ కోడ్ అండ్ యూపీఐ ఆఫర్తో అనమాట. ఇక్కడ మనం ఫీచర్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ఏసీఏపీ టీఎం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బ్రీస్ట్ మోడ్ ఫర్ లో లేటెన్సీ అని ఉంది. లేటెన్సీ అయితే మనకు తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బోర్డ్ సిగ్నేచర్ సౌండ్ అని ఉంది. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఎంటీ. మనకి నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే ఫీచర్స్ కంప్లీట్గా చూడొచ్చు. మనకి ఇక్కడ నెక్స్ట్ అప్ టు 30 hours నాన్ స్టాప్ ఆడియో బ్లిస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రీమియం మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. అండ్ వెల్ పేరింగ్ విత్ బ్లూటూత్ 5.4. సో బ్లూటూత్ వర్షన్ 5.2 ఉంటే మనం 2 డివైజెస్కి అయితే ఒకే ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. లైక్ ల్యాప్టాప్కి అండ్ మొబైల్కి, లేదంటే మనం 2 మొబైల్స్ అట్ టైం అయితే కనెక్ట్ చేయొచ్చు. సో అది డ్యువల్ పేరింగ్. వర్షన్ 5.2 ఉన్న ఇయర్ ఫోన్స్ అయినా మనం 2 డివైజెస్ అయితే కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ మెటాలిక్ ఫినిష్ కంట్రోల్ ప్యానల్ ఉంది. అండ్ నెక్స్ట్ IPX5 స్ప్లాష్ స్వెట్ షీల్డ్ ఉంది. అండ్ డిజైన్డ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని ఉంది. నెక్స్ట్ రగ్గడ్ అండ్ ట్యాంగిల్ ఫ్రీ అండ్ సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. సో ఇలా మనం యూజ్ అయితే చేయొచ్చు. మనకి ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనం 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 10 hours అయితే వస్తుందని అయితే మెన్షన్ చేశారు. 10 minutes ఈక్వల్ టు 10 hours అని చెప్పేసి. ఇది మెయిన్గా ఫీచర్స్ వచ్చేసి. ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇందులో మనకి ప్రో మోడల్ కూడా ఉంది. సో అది వచ్చేసి అది కూడా 600 చేంజ్లో అయితే మనకైతే వస్తుంది. సో మీరు కావాలనుకుంటే అది కూడా ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. బట్ నాకు లాస్ట్ టైం చూసినప్పుడు అది ఇయర్లో అయితే అంత ఫిట్గా అయితే అనిపించలేదు. సో అందుకని నేను మళ్ళీ ఇదైతే ఆర్డర్ అయితే ఇచ్చాను. ప్యాకేజ్ అయితే చూడొచ్చు మనకి ఎలా వచ్చిందో. నెక్ బ్యాండ్ అనేది మనకి బ్రేడెడ్ కేబుల్ అయితే వస్తుంది. లోపల కంటెంట్ అయితే ఏమొచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నెక్ బ్యాండ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం కార్డ్స్ అయితే చూడొచ్చు. మనకి పేపర్ వర్క్ అయితే వచ్చింది. ఇందులో మనకి యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ వారంటీ కార్డు ఉంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ అదర్ యూజర్ మాన్యువల్ పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఇంకా స్టిక్కర్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇయర్ టిప్స్ అండ్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇక్కడ మనకి 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే వచ్చాయి. ఇయర్ టిప్స్లో మీకు లార్జ్ అండ్ స్మాల్ 2 సైజ్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏది కంఫర్టబుల్ ఉంటే అవి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కేబుల్ అయితే చూడొచ్చు. సో కేబుల్ వచ్చేసి మనకు Type-C కేబుల్తో అయితే వస్తుంది. USB to Type-C. సో ఇది కంటెంట్ అనమాట. మనం మెయిన్గా మన నెక్ బ్యాండ్ అయితే చూడొచ్చు. యాక్చువల్గా నేను బ్లాక్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. బట్ బ్లాక్ అయితే స్టాక్ అయితే లేదనమాట. మీకు ఒకవేళ బ్లాక్ కలర్ కావాలనుకుంటే మాత్రం మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంది. బట్ ప్రైస్ అయితే 100 అయితే ఎక్కువ అయితే ఉంది. సో బ్లాక్ ప్రిఫర్ చేస్తా అంటే మాత్రం మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ కలర్ అయితే బాగుంది. అండ్ మనం కేబుల్ అయితే చూడొచ్చు. సో బ్రెడెడ్ కేబుల్తో అయితే వస్తుంది. సో మీకు ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇయర్ టిప్స్ అయితే చూడొచ్చు. సో రౌండ్ కంప్లీట్ మీ ఇయర్లో అయితే ఫిట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం బటన్స్ అయితే చూద్దాం. మెయిన్గా మనకి ఇక్కడ పవర్ బటన్ అయితే ఇక్కడ ఉంది. బోట్ లోగో అయితే ఉంది. సో ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వాల్యూమ్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇలా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి ANC మోడ్ అయితే లేదనమాట. ఇది నార్మల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ANC ప్రిఫర్ చేస్తా అంటే మాత్రం బోట్ రాకర్స్ 333కి అయితే వెళ్ళొచ్చు. బట్ డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. వచ్చాక మీకు అన్నీ ఓకే అనుకుంటేనే కంటిన్యూ అయితే అవ్వండి. నేను యూజ్ చేసినప్పుడు అయితే నాకు బైక్ మీద కంప్లీట్గా నాయిస్ అయితే వచ్చిందనమాట. సాంగ్స్ని అయితే ఎంజాయ్ చేయలేకపోయాను. మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయలేకపోయాను. సో ANC అనేది 3 modes ట్రై చేశాను. ట్రై చేసినా కూడా నాకు కంప్లీట్ నాయిస్ అయితే వచ్చింది. గాలి సౌండ్ ఎక్కువ వచ్చిందనమాట. సో అందుకని మళ్ళీ ఇదైతే ఆర్డర్ ఇచ్చాను అనమాట. మనకి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మెయింటైన్ చేశారు. రైట్ సైడ్లో R అని, లెఫ్ట్ సైడ్లో L అని. సో మీరు ఇలా కూడా చూసి అయితే అవేర్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇయర్ హుక్స్ అయితే చూడొచ్చు. సో మీకు ఇయర్లో ఫిట్గా ఉండడానికి, ఊడిపోకుండా ఉండడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఛార్జింగ్ పోర్ట్ అయితే చూడొచ్చు. సో మనకి Type-Cతో అయితే వస్తుంది. సింపుల్గా కేబుల్తో ఛార్జింగ్ అయితే చేయొచ్చు. మొత్తానికి అయితే ఈజీగా బోట్ రాకర్స్ 333 అన్బాక్సింగ్ అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి.